కోటేశ్వర గారు మీరు కొద్దిసేపు అందుబాటులో ఉండండి. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రపంచ నాయకుడు ఒకవైపు, ఈ దేశంలో విదేశీ పెట్టుబడులు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 8 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, 13 కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు, 20 లక్షల కోట్లు ముద్రా లోన్స్ కావచ్చు, 53 కోట్ల జన్ధన్ ఖాతాలు కావచ్చు, దేశాన్ని 4 వైపులా 8 లైన్ల రోడ్లు, వందే భారత్ ట్రైన్లు, ఇట్లాంటి అభివృద్ధి చూసిన తర్వాత ఇంకా కనులుండి కనలేని ఈ కాంగ్రెస్ దద్దమ్మలు మళ్ళొక్కసారి నిజ స్వరూపం చూపించడం. ఒక్కటి, ఎంతమంది ఇప్పుడు కూడా హైదరాబాద్ వాళ్ళకి చెప్తున్న, ముఖ్యంగా కాంగ్రెస్ హిందువులకు 15 ఏళ్ల కింద 15 నిమిషాలు అన్నాడు, ఇంకా 15 నిమిషాలు ఎందుకు అంటుండు అంటే అడుగడుగున అవమానపరుస్తున్నాడు తెలంగాణ హిందువులని. ఒకవేళ కాంగ్రెస్లో ఉన్న హిందువులు మేమైనా చేవ ఉంటే హిందువులు అయితే రండి, మాతోని రండి, హిందువులందరం ఒకటవుదాము. ఎట్లయితే ముస్లింలు ఓటింగ్ వచ్చే వరకల్లా ఓటు జిహాద్ ఎట్లా చేస్తున్నారో మనం కూడా హిందువులమంతా ఒకటి కావాలి, మనం కూడా ఓటు ఒకటే వేసుకోవాలి, ఈ ధర్మానికే ఓటు వేసుకోవాలి, సనాతన ధర్మంకే ఓటు వేసుకోవాలి. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి కన్నా మహా వికాస్ అఘాడీకి అంటే ఇండియా కూటమికి కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఈ మధ్యలో బీజేపీ ఏం మ్యాజిక్ చేసిందంటారు? మ్యాజిక్ ఏముండదండి, బతకాల. కాంగ్రెస్ గ్యారంటీలు కూడా ఉన్నాయి కదా. నన్ను కాంగ్రెస్ గ్యారంటీలు అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మాకు బతకాల, ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదని తెలుపుతున్నాము, చైతన్యపరుస్తున్నాం. 1-2 చోట్ల తేడాలు రావచ్చు, నెంబర్ గేమ్స్లో మార్పు రావచ్చు, కానీ ఉన్నదే హిందువులకు భారతదేశం ఒకటే. ఎట్లయితే ముస్లింలు ఐక్యతగా ఉంటున్నారు, ఓటు వచ్చే వరకు నువ్వు ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేసినా వాడు ఓటు మాత్రం వాడి మతానికి వేసుకుంటున్నాడు. నువ్వు కూడా అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, హిందువులన్న ప్రతి ఒక్కడు ఇక ఉన్నదే ఒకటి కమలం. ఆ కమలం ఒకటే మన బతుకు, అది ప్రజలకు తెలిసింది. సబ్కు మాలూం పడా, ఏకైతో సేఫ్ హై, బటింగేతో కటింగే. ఆజ్ ఆగే హై రిజల్ట్ ఏ రియాల్సస్ తెలంగాణకి వెళ్ళి. ఇప్పుడు తెలంగాణలో కూడా వణుకు మొదలైంది, ఇంకా ఎగిరేసేది కాషాయ జెండనే. సరైన అన్నదమ్ములు కూడా సరైన ఆ ఫలితము తెలంగాణ కాంగ్రెస్ పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల పైన పడనుందా? ఇప్పుడే మొదలైంది. సీఎంని మారుస్తున్నారని ఇప్పుడు అంటున్నారు. సీఎం ఎక్కడెక్కడైతే ప్రచారంకి వెళ్ళాడో అన్ని చోట్ల ఓడిపోయిందట. మహారాష్ట్రలో బట్టి విక్రమార్క పోయిన దగ్గర గెలిచిందట. ఇదొక సాకు వెతుకుంటున్నారు పాపం. రేవంత్ రెడ్డిని ఎట్లా దించేయాలని 6 ముఖ్యమంత్రులు వేటి చేస్తున్నారు. ఈ రోజే మొదలైందట గేము, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా హిందువులందరినీ ఐక్యం చేస్తాం. ఎట్లయితే ముస్లిమ్స్ ఐక్యత ఉంటున్నారో, ఓటు జిహాద్ చేస్తున్నారో, లవ్ జిహాద్ చేస్తున్నారో, బాలీవుడ్ జిహాద్ చేస్తున్నారో, భూమి జిహాద్ చేస్తున్నారో, అన్ని జిహాదులకు ఒకటే ఒక సమాధానం, మనం ఐక్యతగా ఉండటం. మనం ఐక్యతగా ఉంటేనే భద్రంగా సురక్షితంగా ఉంటాం. విడిపోతే పడిపోతాం. ఇది తెలంగాణ ప్రజలకు కూడా మేము చెప్తాము, వాళ్ళని చైతన్యపరుస్తాము. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. మరొక వైపు